యానంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా తోట భాస్కర్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు గ్రామంలో చదువుకున్న యువకుడిగా ఆయన గ్రామానికి ఏం సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనుకున్నది మనం వారి మాటల్లోనే తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు తోట భాస్కర్. చెప్పండి సార్, గ్రామం కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? గ్రామం కోసమా? గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు వచ్చేటప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆ రోడ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఒక చిన్న వర్షానికి మొత్తం గుంతలుగా మారి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఊళ్ళో కనీసం ఆటోలు కూడా ప్యాసింజర్ని తీసుకోపోలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే చాలా అధ్వానంగా ఉన్నది, చాలా ఇబ్బంది పడుతున్నాం యానంపల్లి ప్రజలందరూ. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గర్భవతి మహిళలు ఆటో తీసుకొని పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఇప్పుడు బస్ వస్తుంది, ఇక్కడ ఆర్టీసీ బస్ వస్తుందా? ఆర్టీసీ బస్సు కూడా ఊళ్ళకి రావడం లేదు. ఆ ఆర్టీసీ బస్సు కూడా ప్రధానంగా మేము వచ్చిన తర్వాత ఆ రోడ్డు ఏదైతే మంచిగా చేసుకొని ఆర్టీసీ బస్సుని కూడా లోపలికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి అంబేద్కర్ నుంచి లోపలికి వచ్చేసి అంబేద్కర్ నుంచి బయటకు వెళ్ళిపోయేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. అది ఖచ్చితంగా వేసి చూపిస్తాం. అది నా వంతుగా బాధ్యతని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చినా ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇంకా ఏంటి, మన ఊళ్ళో యానంపల్లిలో డ్రైనేజీ సమస్య ఉంది. డ్రైనేజీ సమస్యలు ఎక్కడ మురుకు నీళ్ళతో బాగా యానంపల్లి ఇదైపోయింది. చాలా అంటురోగాలు కూడా వస్తున్నాయి. ఇంకోటి ప్రధాన సమస్య వీధి లైట్ల సమస్య. వీధి లైట్లు కూడా ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఉన్నా కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు ఎవరు కూడా. సో దాన్ని కూడా మేము పరిష్కరిస్తాం. ఇంకోటి విద్య మీద ఉన్నది, స్కూల్ సమస్య కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పిల్లలకు కూడా